సంకీర్తనం హరే కృష్ణ పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ 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 హరి హరే రామ 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 హరి హరే. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 19వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి జ్ఞానం గురించి తెలియపరుస్తూ లాస్ట్ సందేశం ఏమిటంటే, ఈ భౌతిక ప్రపంచంలో సర్వము కూడాను ఆది అంతం ఉన్నది. ఆది అంతం, మొదల చివర ప్రతిదీ కూడా మనుషులకు కానీ జీవరాశులకు కానీ లేకపోతే చరాచర అన్నిటికి కూడాను అలానే ఆది అంతం ఉంటుంది. ఆది అంతానికి మధ్య అభివృద్ధి చెందడం ఉంటుంది. ఆది అంతానికి మధ్య అభివృద్ధి చెందడం ఉంటుంది. అభివృద్ధి చెందంటే మార్పుతో కూడిందనమాట. ప్రధానికి ఆదంతం ఉంటుంది, ఆదంతం మధ్య మార్పులతో కూడినటువంటిది. ఆ మార్పు బిగినింగ్లో అద్భుతంగా ఉంటుంది, అట్రాక్ట్ అయిపోతాం. చివరికి ఆ మార్పు మళ్ళీ తగ్గిపోతుంది, పీక్ లాగా మార్పు అభివృద్ధి చెందుతుంది. జీవరాశులు మనుషులు పుట్టినప్పుడు అభివృద్ధి చెందుతాడు కొంత వయసు దాకా. అది చూసి మనం మోహంలో పడిపోతాం. ఇలానే కంటిన్యూగా అభివృద్ధి చెందుతాడనే ఉద్దేశంతో చివరికి అది తగ్గిపోయి చివరికి మళ్ళీ జూరి అయిపోతుంది, నశించిపోతుంది. ఈ భౌతిక ప్రపంచంలో సర్వం కూడాను ఆది అంతం మధ్య మార్పులతో కూడినటువంటిది నశించిపోయేది. ఈ విషయాలు బ్రహ్మలోకంలో కూడా ఉన్నాయట. ఎవరైతే జ్ఞానవంతుడో వాడు ఈ విషయాన్ని తెలుసుకొని దీనికి ఆకర్షితుడు అవ్వకుండా, ఇదంతా తాత్కాలికమే, మార్పులతో కూడినటువంటిదే, ఆ మార్పులు మనం అట్రాక్ట్ చేస్తున్నాయని అర్థం చేసుకొని దీనికి ఆకర్షితుడు కాకుండా మాయలో పడకుండా భగవంతుని ఆశ్రయిస్తాడు. మాయ కానటువంటి భగవంతుని ఆశ్రయిస్తాడు అన్నమాట. ఇది జ్ఞానవంతుడి యొక్క లక్షణం. ఇది మాయంతని అర్థం చేసుకొని దీనికి దూరంగా ఉంటూ భగవంతుడి దగ్గర అయిపోవటం. మనకెప్పుడు అర్థం కాదు మనం మాయలో ఉన్నామని. మనం మాయలో ఉన్నామని ఎప్పుడు అర్థమవుతుందంటే మాయ నుంచి బయటపడినప్పుడు. మాయ నుంచి బయటపడేది లేదు, అర్థమయ్యేది లేదు. నిద్రపోతున్నంతసేపు నిద్రపోయేవాడికి నిద్రపోతున్నట్టు తెలవదు, మేలుకున్నప్పుడే తెలుస్తుంది. అలానే మాయలో ఉన్నటువంటి మనకి మనం మాయలో ఉన్నామని తెలవటం బయటపడినప్పుడు తెలుస్తుంది. ఆ బయటపడాలంటే గురువుగారి కృప కావాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారు మాయకి అతీతం అయిపోతారని చెప్తారనమాట. దైవాహీష గుణమయీ మమ మాయా దురతే మామేవయే ప్రబద్ధంతే మాతామేతాం తరంతితే. నా మాయని ఎవరు దాటలేరు, కానీ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు తేలిగ్గా దాటేస్తారు. మనం మాయ నుంచి బయటపడాలంటే ముందర మాయలో ఉన్నామని తెలుసుకోవాలి. మాయలో ఉన్న తెలుసుకున్న తర్వాత దాని నుంచి బయటపడాలని భావన కలగాలి. ఆ భావన కలిగిన తర్వాత భగవంతుని ఆశ్రయించాలి, అప్పుడు బయటపడిపోతాం. ఇలాంటి మార్గాన్ని మనకి ప్రభుపాద వారు తెలియపరిచారు, శ్రీపాద్ గారు తెలియపరిచారు. వాళ్ళ యొక్క మార్గంలో మనం నటిస్తూ భగవంతుని చేరుకున్న భాగ్యాన్ని ప్రసాదించమని గురువు గారికి భగవంతుని నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరి హరే రామ 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 హరి హరే. जय श्री राधादास बिहारी की जय, श्री प्रभुपाद की जय, श्रीपाद महाराज की जय, अनंत वैष्णव बंद की जय, निताय गौर प्रेमानंद हरि हरि बोल.